నమస్తే వర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము కాచి ఇంటిగ్రల్ థీరం అండ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనే చెప్పొచ్చు. ఓకే, బీఎస్సీ, ఎంఎస్సీ అండ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఈ ఒక్క థీరమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని అప్లికేషన్స్ అనేది నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, ఈ యొక్క థీరమ్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి కూడా నేను డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నా. ఓకే, వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం కాచి ఇంటిగ్రల్ థీరం గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలైటిక్ ఫంక్షన్ at all points inside and on a simple closed curve C, then integration over C f of z dz is equal to 0, but converse may not be true. Okay, first of all మనము సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటే ఏంటి? సపోజ్ మనకి ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఓకే, ఏదన్నా ఒక కర్వ్ అనేది ఓకే మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తాం అక్కడే మనకి ఎండ్ అయితే దాన్ని మనం క్లోజ్డ్ కర్వ్ అంటాం. ఓకే, ఒక పాయింట్ దగ్గర మనం స్టార్ట్ చేసాం, మళ్ళీ అదే పాయింట్ దగ్గర వచ్చి మనకి ఓకే ఎండ్ అయింది అనుకోండి, దాన్ని మనం క్లోజ్డ్ కర్వ్ అంటాం. అదే ఆ క్లోజ్డ్ కర్వ్ మనం సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అనాలంటే ఏదైతే పాయింట్ మనం స్టార్టింగ్ చేస్తామో ఓకే కర్వ్ అనేది ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయకూడదు. ఓకే, ఆ కర్వ్ అనేది మనకి క్రాస్ చేయకూడదు, అర్థమవుతుందో? అలాంటి దాన్ని మనం నాట్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఓకే ఎండింగ్ కూడా ఇక్కడికే వచ్చింది. ఇది అయితే మనకి క్లోజ్డ్ కర్వ్, కానీ మనకి ఇది ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకున్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఒక్క ఇది ఏదైతే పాయింట్ దగ్గర స్టార్ట్ అయిందో కర్వ్ ఓకే మళ్ళీ అదే పాయింట్ దగ్గర ఎండ్ అయింది, కానీ ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకున్నాయి కాబట్టి ఇది నాట్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, మనం ఏదైనా ఒక క్లోజ్డ్ కర్వ్ ని సింపుల్ క్లోజ్డ్ అని చెప్పాలంటే ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయకూడదు. ఓకే, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయకుండా మళ్ళీ అదే ఒక పాయింట్ దగ్గర ఎండ్ అయితే దాన్ని సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటాం. ఓకే, ఇప్పుడు రెక్టాంగిల్, స్క్వేర్ ఓకే ఇవన్నీ మనకి సర్కిల్, ఇవన్నీ మనకి ఏమైతే సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ అని పిలుస్తాం. ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ అంటే ఏంటి అని. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ఎఫ్ ఆఫ్ జెడ్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలైటిక్ ఫంక్షన్ అట్ ఆల్ పాయింట్స్. ఇప్పుడు సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఒకటి తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏదైతే ఎఫ్ ఆఫ్ జెడ్ ఉందో ఇది అనలైటిక్. ఈ ఒక్క కర్వ్ లో మనకి ఏదైతే డొమైన్ అంటే ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ డొమైన్ ఏదైతే ఉందో ఈ డొమైన్ లో ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనకి ఆ ఫంక్షన్ అనేది ఏమైతుంది, అనలైటిక్ కావాలి. ఓకే, అనలైటిక్ అయితే దాని ఇంటిగ్రల్ వాల్యూ ఏమైతుంది, 0 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఓవర్ కర్వ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఏమైతుంది, 0 అవుతుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఏదైతే క్లోజ్డ్ కర్వ్ తీసుకున్నాం, ఓకే ఇదైతే డొమైన్. ఓకే, ఈ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఏదైతే ఉందో డొమైన్, ఈ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనకి ఫంక్షన్ అనేది ఏమైతుందో అనలైటిక్ కావాలి. ఓకే, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనకి అనలైటిక్ కావాలి. అర్థమవుతుందా? ఇన్సైడ్ ఉండాలి అండ్ దాని బౌండరీ పైన. ఆన్ అంటే ఏంటి, ఆన్ ఇస్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. ఓకే, ఆన్ అంటే దాని బౌండరీ ఏదైతే ఉందో దాని బౌండరీ పైన, సపోజ్ ఇది బౌండరీ కదా, ఇది బౌండరీ పైన కూడా మనకి ఏం కావాలి, బౌండరీ పైన కూడా మనకి అనలిటిక్ కావాలి. అర్థమవుతుందా? బౌండరీ పైన కూడా అనలిటిక్ కావాలి, ఇన్సైడ్ కూడా అనలిటిక్ కావాలి ప్రతి ఒక్క దగ్గర. అలాంటి ఫంక్షన్స్ ఏమన్నా మనకి అనలిటిక్ ఫంక్షన్ అయితే దాని ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సపోజ్ ఇది మనకి క్లోజ్డ్ కర్వ్ ఉంది. ఓకే, ఒక పాయింట్ సపోజ్ Z0 అనుకుందాం. ఓకే, ఈ Z0 అనే పాయింట్ దగ్గర అనలైటిక్ కాలే, ఇంక ప్రతి ఒక్క పాయింట్ దగ్గర అనలైటిక్ అయింది. ఈ ఒక్క పాయింట్ దగ్గర అనలైటిక్ కాలే, ఇంక ప్రతి ఒక్క పాయింట్ దగ్గర అనలైటిక్ అయింది. అలాంటి అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది మీరు. Okay, let f of z be analytic in a region D and let C be a closed curve in C. If z0 is an any point in D, then f of z0 is equal to 1 by 2 pi I integration f of z by z minus z0 dz
ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ డిజెడ్. ఈ 2πi అనేది ఈ సైడ్ తీసుకుంటే ఫార్ములా ఇలా అవుతుంది, 2πi ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్. ఓకే, ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ అయితే ఇలా రాస్తాం, ఇంటిగ్రేషన్ ఓవర్ కర్వ్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ హోల్ పవర్ ఆఫ్ n+1 dz ఇజ్ ఈక్వల్ టు 2πi బై n ఫ్యాక్టోరియల్ f4 ఆఫ్ n z నాట్. ఓకే, ఇదైతే ఇన్ జనరల్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, అర్థమైంది కదా. సపోజ్ ఏదైనా ఒక క్లోజ్డ్ కర్వ్ తీసుకున్నా, ఓకే, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ దగ్గర అనలైటిక్ కావాలి. ఓకే, ఏదైనా ఒక పాయింట్ దగ్గర అనలైటిక్ కాలేదనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఏ అనే, ఇది సపోజ్ ఏ అనుకున్నాం, ఈ పాయింట్ దగ్గర అనలైటిక్ కాలేదనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ఓకే, ఈ పాయింట్ దగ్గర అనలైటిక్ కాలేదనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్. ఇక్కడ జెడ్ నాట్ ఏంటి? ఏ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2πi ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ డిజెడ్. ఇలా వస్తుంది ఫార్ములా అనేది. ఓకే, దీన్ని ఎలా అప్లై చేయాలి ప్రాబ్లమ్స్ టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఫస్ట్ కొన్ని బేసిక్స్ థింగ్స్ అయితే చూద్దాం. ఏంటంటే మోడ్ ఆఫ్, ఓకే, మోడ్ ఆఫ్ జెడ్ మైనస్ ఏ ఉందనుకోండి ఈక్వల్ టు ఆర్. ఓకే, ఇదైతే మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్. ఓకే, కాంప్లెక్స్ ఫామ్ లో అయితే మనకి ఇది సర్కిల్ ఈక్వేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, జెడ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? సెంటర్. ఇది సెంటర్ అవుతుంది. ఓకే, అండ్ ఆర్ అనేది ఏంటి? మనకి రేడియస్ అవుతుంది. అర్థమై, సపోజ్ జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు 2 ఉంది అనుకోండి, ఇక్కడ సెంటర్ ఏమైతుంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకి సెంటర్ అవుతుంది. రేడియస్ ఏమైతుంది? 2 అవుతుంది. ఓకే, సపోజ్ మోడ్ ఆఫ్ జెడ్ మైనస్ 2 ఉందనుకోండి, జెడ్ ప్లస్ 2 ఉందనుకోండి, ఈక్వల్ టు 3 ఉందనుకోండి. ఓకే, ఇక్కడ మనకి సెంటర్ ఏమైతుంది? దీన్ని ఈక్వల్ టు 0 చేయండి. జెడ్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇదైతే మనకి సెంటర్. రేడియస్ ఏంటి? మనకి 3. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫార్ములా ఇప్పుడు ప్రాబ్లం అయితే చేద్దాం చూడండి. ఓకే, ఫైండ్ ద ఇంటిగ్రల్. మనకి ఇదైతే ఇచ్చిండు. వేర్ సి ఇస్ ద సర్కిల్ మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇదైతే మనకి డొమైన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి డొమైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమవుతుందా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా చూడండి. ఎక్కడైతే ఫంక్షన్ అనేది డిఫైన్ కాదో, చూడండి, ఇది న్యూమరేటర్ లో మనకి దీనికి ఇది ఎఫ్ ఆఫ్ జెడ్, ఇది మనకి ఇది ఎఫ్ ఆఫ్ జెడ్. ఓకే, ఇది రాసుకోండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటి? మనకి 3z² ప్లస్ 7z ప్లస్ టీ బై జెడ్ ప్లస్ 1. చూడండి, ఈ ఎంటైర్ థింగ్ జనరల్ ఫార్ములా కంపేర్ చేయండి. ఇది ఎంటైర్ థింగ్ ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్. ఇది జనరల్ ఫార్ములా. దీంట్లో ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటి? ఇది ఎఫ్ ఆఫ్ జెడ్. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనకి ఇది డిపెండ్ అవుతుంది, ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుంది. బట్ డినామినేటర్ లో చూడండి, డినామినేటర్ లో నేను జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 పుట్ చేస్తే డినామినేటర్ ఏమైతుంది? జెడ్ 3z² ప్లస్ 7z ప్లస్ సి బై ఇది 0 అవుతుంది. ఓకే, డినామినేటర్ ఏమైతుంది మనకి? ఇది 0, ఇది 1, ఇది ఓకే, ఇది 1. ఓకే, ఇది మనకి ఇదేమవుతుంది? మనకి డినామినేటర్ అనేది 0 అయితే మనకి ఏమైతుంది? ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఓకే, అంటే ఈ ఒక ఫంక్షన్ అనేది ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా మనకి అనలైటిక్ అవుతుంది. బట్ ఎక్సెప్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర ఈ పాయింట్ అనేది అనలైటిక్ కాదు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఇచ్చిన డొమైన్ లోపల ఉందా, బయట ఉందా అని చెక్ చేయాలి మనము. అర్థమవుతుందా? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఫంక్షన్ డిఫైన్డ్ కాదో, ఏ పాయింట్ దగ్గర అయితే డిఫైన్ కాదో అక్కడ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డొమైన్ ఇచ్చిన డొమైన్ లో ఆ పాయింట్ ఉందా లేదా అని చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ పాయింట్ ఉందనుకోండి, డొమైన్ లోపల ఉందనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఈ సెకండ్ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదనుకోండి, డైరెక్ట్ గా దాని వాల్యూ అంతా 0. అర్థమవుతుందా? ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, డొమైన్ ఏమి ఇచ్చాడు? మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2.
ఓకే, అంటే z ఈజ్ ఈక్వల్ టు 0 సెంటర్, రేడియస్ ఎంత 1/2. ఓకే, ఇప్పుడు ఇది సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి సెంటర్ 0, ఓకే, మనకి రేడియస్ 1/2, ఇది -1/2. z ఈజ్ ఈక్వల్ టు -1, z ఈజ్ ఈక్వల్ టు -1 అంటే మనకి ఎక్కడ వస్తుంది పాయింట్, ఇక్కడ వస్తుందా, ఇది -1 మనకి. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క ఈ యొక్క లోపల ఉన్న ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనకి ఫంక్షన్ అనేది అనలైటిక్ అవుతుంది. మనకి ఎక్కడ ఈ ఫంక్షన్ డిఫైన్ కావట్లేదు, బయట -1 దగ్గర డిఫైన్ కావట్లేదు. బట్ ఇచ్చిన డొమైన్ లో ఈ పాయింటే లేదు, బయట ఉంది మనకి. అర్థమవుతుందా? ఈ యొక్క ప్రతి ఒక్క పాయింట్ చూడండి, ఇదైతే మనకి డొమైన్, ఇచ్చిన డొమైన్ అయితే ఇది మనకి. ఓకే, ఇదైతే డొమైన్ మనకి ఇచ్చిన డొమైన్. ఓకే, మనకి ఈ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ కావట్లే, -1 దగ్గర డిఫైన్ కావట్లే. అర్థమైందా? బట్ ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉంది, డిఫైన్ కాని పాయింట్ ఎక్కడ ఉంది, బయట ఉంది. మనకి ఇచ్చిన డొమైన్ కి బయట ఉంది కాబట్టి దీని ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది, డైరెక్ట్ దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఓవర్ c 3z² + 7z + 1/z + 1 = 0 by using the Cauchy integral theorem. Okay, by Cauchy's integral theorem. అర్థమైందా ఎలా అప్లై చేయాలని థీరం అనేది? ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ఇంటిగ్రేషన్ ఓవర్ c z² + 5 dz వేర్ mod z = 1. ఇది డొమైన్ మనకి. దీంట్లో f ఆఫ్ z ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ f ఆఫ్ z, ఫస్ట్ f ఆఫ్ z ఏంటి మనకి z² + 5. డొమైన్ ఏంటి, f ఆఫ్ z = 1. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ అనేది ఏంటి మనకి, పొలినామియల్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఎ పొలినామియల్ ఫంక్షన్. z² + 5 అనేది ఏంటి, పొలినామియల్ ఫంక్షన్. మనకి తెలుసు ఎవరి పొలినామియల్ ఫంక్షన్ ఈజ్ అనలైటిక్. ఓకే, ఎవరి పొలినామియల్ ఫంక్షన్ అనలైటిక్. మనకి ఇక్కడ ఎక్కడాను ఫంక్షన్ అనేది డిఫైన్ కాని పాయింట్స్ ఏవి లేవు, అన్ని దగ్గర మనకి ఫంక్షన్ అనేది డిఫైన్డ్ అవుతుంది. ఓకే, అంటే మనకి రీజన్ ఏది తీసుకున్నా ఈ ఫంక్షన్ అనేది డిఫైన్డ్ అవుతుంది. ఇది చూడండి, ఇది సర్కిల్, రేడియస్ r ఉంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఇది రేడియస్ 1. ఓకే, రేడియస్ అనేది 1 ఉంది. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఇది ఫంక్షన్ పొలినామియల్ ఫంక్షన్ కాబట్టి ఈ ఒక్క డొమైన్ లో ఇది మనకి ఏమవుతుంది, డిఫైన్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర అనలైటిక్ కాబట్టి డైరెక్ట్ గా బై కాచీ ఇంటిగ్రల్ థీరం ప్రకారం దీని వాల్యూ ఏమిటి, 0. అర్థమవుతుంది? సెకండ్ వన్ చూడండి, z = -1 అంటే z - 1 = 0 అంటే z = 1 అంటే సెంటర్ 1. సెంటర్ అనేది ఏమవుతుంది మనకి, సెకండ్ ఫార్ములా మనకి mod of z - 1 ఏముంది మనకి 1. ఓకే, సెంటర్ అనేది ఎంత 1 వస్తుంది, రేడియస్ ఎంత 1. ఓకే, అంటే సెంటర్ 1 కాబట్టి రేడియస్ కూడా 1. ఓకే, ఇదైతే సర్కిల్, ఇదైతే వస్తుందా మనకి. ఓకే, ఇదైతే మనకి సర్కిల్ వస్తుంది. మనకి ఇచ్చిన పొలినామియల్ అనేది ఏంటి, ఇచ్చినది పొలినామియల్ ఫంక్షన్. అంటే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఈ యొక్క డొమైన్ లో డిఫైన్ అవుతుంది. ఓకే, అందువల్ల ప్రతి ఒక్క పాయింట్ దగ్గర అనలైటిక్ కాబట్టి దాని డైరెక్ట్ గా దాని వాల్యూ ఎంత మనకి z² + 5 dz = 0. ఓకే, అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటి, ఇంకొకటి మనకి c డొమైన్ ఏమి ఇచ్చాడు మళ్ళీ, ఇంకొకటి c² whose sides are x = +or-1, y = +or-1. ఓకే, ఇది డొమైన్ ఏదైనా వండుకొని నో ప్రాబ్లం, బికాజ్ మనకు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఇచ్చిన ఫంక్షన్ పొలినామియల్ ఫంక్షన్ కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా అది మనకి అనలైటిక్ కాబట్టి మనకి ఏది ఇచ్చినా ఓకే, స్క్వేర్ కాబట్టి ఓకే 1. ఓకే, ఇది మనకి 1 -1 -1 ఇదైనా మనకి స్క్వేర్. అంటే ఈ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనకి ఏమిటి, ఇది అనలైటిక్ అవుతుంది. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ పొలినామియల్ అండ్ ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర అనలైటిక్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ గా దాని వాల్యూ ఏంటి, బై యూజింగ్ కాచీ ఇంటిగ్రల్ థీరం 0. అర్థమవుతుందా? అంతే. నెక్స్ట్ చూడండి, ఎవాల్యుయేట్. ఓకే, వేర్ c is the circle mod z = 1/2. ఇక్కడ మనకి f of z ఏంటి, ఇది f of z. సొల్యూషన్ f of z ఏంటి మనకి e⁻ -zy z + 1.
ఇదైతే ఎఫ్ ఆఫ్ జెడ్. ఓకే, మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ కాదు, డినామినేటర్లోనే దీనికి ప్రాబ్లం. మనకి ఇక్కడ డినామినేటర్లోనే ప్రాబ్లం. ఎక్కడైతే ఇలాంటి ప్రాబ్లం ఇస్తారో డినామినేటర్లో చెక్ చేయండి. ఓకే, డినామినేటర్ని ఈక్వల్ టు 0 చేసుకోండి. అర్థమవుతుందా? దాన్ని మనం సింగులర్ పాయింట్ అని పిలుస్తాం. ఏదైతే మనకి ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్ కాదో అలాంటి ఫంక్షన్స్ని మనము, ఎక్కడైతే ఫంక్షన్ అనలిటిక్ కాదో, డిఫైన్ కాదంటే ఏంటి, అనలిటిక్ కాదు, ఎక్కడైతే వాల్యూ అంటే పాయింట్స్, ఎక్కడ ఏ పాయింట్స్ దగ్గర అయితే మనకి ఫంక్షన్ డిఫైన్ కాదో అలాంటి పాయింట్స్ని మనం సింగులర్ పాయింట్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ జెడ్ ప్లస్ 1 డినామినేటర్ ఏదైతే ఉందో జెడ్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 చేయండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే ఈ పాయింట్ మనం సింగులర్ పాయింట్ అంటాం. అంటే -1 దగ్గర ఈ ఫంక్షన్ అనేది అనలిటిక్ కాదు. ఓకే, బట్ మనం ఇచ్చిన డొమైన్లో చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ డొమైన్లో ఈ డొమైన్ ఇన్సైడ్లో ఉందా లేకుంటే బయట ఉందా అనేది చెక్ చేయాలి. అందుకోసం డయాగ్రామ్ వేయండి. ఓకే, రేడియస్ అంతా మనకి 1/2, సెంటర్ 0,0. ఓకే, ఇది 1/2, ఇది -1/2. మనకు -1 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, బయట వస్తుంది -1. అంటే మనకి ఇచ్చిన డొమైన్ లోపల అయితే ఈ ఫంక్షన్ అనేది అనలైటిక్, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర అనలైటిక్ ఉంది. ఓకే, మనకి ఎక్కడ అనలైటిక్ లేదు, -1. బట్ ఆ పాయింట్ అనేది మనకి డొమైన్ కన్నా బయట ఉంది. డొమైన్ బయట ఉంది కాబట్టి బై యూజింగ్ కాచీ ఇంటిగ్రల్ థీరం ప్రకారం ఏమంటాం మనము, -zy z+1 dz డైరెక్ట్ గా 0. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. యూజ్ కాచీ ఇంటిగ్రల్ ఫార్ములా టు ఎవాల్యుయేట్ దిస్ అంటున్నాడు. C is the circle mod z-2 is equal to 1/2. ఇప్పుడు f of z ఏమవుతుంది ఇక్కడ, సొల్యూషన్ f of z ఏంటి మనకి, z/z² - 3z + 2. ఓకే, ఇది మనకి f of z. ఓకే, మనకి డొమైన్ అనేది ఏమి ఇచ్చాడు, మనకి డొమైన్ అనేది mod z-2 is equal to 1/2. ఓకే, ఇదైతే మనకి సర్కిల్ ఈక్వేషన్ అయితే ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, బై యూజింగ్ ఓకే దీన్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఫస్ట్ దీన్ని క్రిటికల్ అంటే లైక్ సింగులర్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. అంటే డినామినేటర్ని ఈక్వల్ టు 0 చేయండి. ఈక్వల్ టు 0, దీన్ని సాల్వ్ చేయండి. z² - z-2z + 2 is equal to 0 ఇలా రాసుకోవచ్చు. z కామన్ తీసుకుంటే z-1, -2 కామన్ తీసుకుంటే z-1 ఈక్వల్ టు 0. ఓకే, z-1 z-2 is equal to 0. ఓకే, z-1 is equal to 0, z-2 is equal to 0. ఇదైతే వస్తుందా మనకి, కరెక్టా? తర్వాత z is equal to 1, z is equal to 2. అంటే ఈ 2 పాయింట్స్ అనేది ఏమవుతాయి మనకి, సింగులర్ పాయింట్స్. అంటే ఈ 2 పాయింట్స్ దగ్గర ఫంక్షన్ అనేది ఏమవుతుంది, నాట్ ఏ అనలైటిక్. ఓకే, ఇప్పుడు మనకి డొమైన్ ఏమి ఇచ్చాడు, దిస్ ఈస్ ద డొమైన్. అంటే ఇక్కడ మనకి సెంటర్ z-2 ఈక్వల్ టు 0 చేయండి. దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే z ఈజ్ ఈక్వల్ టు 2. అంటే సెంటర్ అనేది 2 వస్తుంది. రేడియస్ ఏంటి, 1/2. ఓకే, డయాగ్రామ్ వేయండి. ఓకే, సెంటర్ అనేది 2 అవుతుంది. అంటే ఇది మనకి 0, 1, ఇది 2, ఇది 3. సెంటర్ ఏమవుతుంది, 2, రేడియస్ 1/2. ఇది మనకి 1.5, ఇది 1/2నా. ఓకే, ఇది 3/2, సారీ ఇది 5/2. ఓకే, ఇది మనకి ఇది 3/2. ఓకే, మనకి ఇది రేడియస్ ఎంత, 1/2 ఉండాలి. ఇది 1/2 ఉందా చూడండి, 3/2, 2 దగ్గర 2 - 3/2 చేస్తే వస్తుంది 1/2 డిస్టెన్స్ వస్తుంది ఇది. ఓకే, ఇది 1/2 1/5. 1/2 అంటే ఏంటి, 1.5. ఓకే, కొంచెం డయాగ్రామ్ నీట్గా వేద్దాం. ఓకే, 1.5, 2.5. ఓకే, రేడియస్ 1/2 అంటే ఏంటి, 1.5. ఓకే, సెంటర్ 2 కాబట్టి ఇలా వస్తుంది డయాగ్రామ్. ఓకే,
ఇప్పుడు చూడండి z ఈజ్ ఈక్వల్ టు 1. z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి? మనకి ఇదే పాయింట్ z ఈజ్ ఈక్వల్ టు 1 బయట ఉంది. అంటే z ఈజ్ ఈక్వల్ టు 2 అంటే z ఈజ్ ఈక్వల్ టు అంటే ఇన్సైడ్ ఉంది. అంటే z ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మనకి ఆ పాయింట్ బయట ఉంది కాబట్టి దాన్ని మనం చెక్ చేసే నెసరీ లేదు, డైరెక్ట్ గా 0 అవుతుంది. బట్ z ఈజ్ ఈక్వల్ టు 2 అనే దగ్గర పాయింట్ z ఈజ్ ఈక్వల్ 2 అనేది ఏంటి? ఈ పాయింట్ అనేది ఇన్సైడ్ దిస్ డొమైన్ ఉంది. ఏదైతే డొమైన్ ఇచ్చాడో ఆ డొమైన్ లోపల ఉంది ఈ పాయింట్ అనేది. ఈ సింగులర్ అంటే ఈ పాయింట్ దగ్గర మనకి ఫంక్షన్ అనేది అనలిటిక్ కాదు. అర్థమవుతుందా? అంటే సింగులర్ పాయింట్, ఈ సింగులర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ అనేది మనకి ఇచ్చిన డొమైన్ లోపల ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏ ఫార్ములా? సెకండ్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, z0 ఏమవుతుంది ఇక్కడ? 2. అర్థమవుతుందా? దీన్ని నేను ఎలా రాస్తానంటే దీన్ని రీరైట్ రాసుకోండి. ఈ ఫంక్షన్ అనేది f ఆఫ్ z ఇజ్ ఈక్వల్ టు, ఫస్ట్ దీన్ని రీరైట్ రాసుకుంటాను, z బై z మైనస్ 1 z మైనస్ 2. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా ఇది అనలైటిక్ అవుతుంది ఇన్సైడ్ డొమైన్. ఓకే, మనకి ఎక్కడ అనలైటిక్ కావట్లేదు z మైనస్ 2 కాబట్టి z బై z మైనస్ 1 హోల్ డివైడెడ్ బై z మైనస్ 2 అని రాసుకుంటాం. ఓకే, బికాస్ ఎందుకు ఇలా రాసుకున్నా? ఎందుకు అంటే ఇక్కడ z మైనస్ 1 దగ్గర కూడా మనకి ఇది అనలైటిక్ అవుతుంది. ఇది ఈ పాయింట్ 1 అనేది ఏంటి? అవుట్ సైడ్ ది డొమైన్ ఉంది. ఓకే, దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, బట్ ఈ 2 అనేది ఏంటి? మనకి ఇన్సైడ్ ది డొమైన్ ఉంది కాబట్టి దీని దగ్గర మనకి ప్రాబ్లం. ఓకే, అందువల్ల దీన్ని ఇలా రాసుకోవాలి, z బై z మైనస్ 1 బై z మైనస్ 2. ఇప్పుడు ఫార్ములా అయితే అప్లై చేయండి. ఫార్ములా చూడండి, ఫార్ములా ఏంటి? మనకి ఇంటిగ్రేషన్ ఓవర్ సి f ఆఫ్ z బై z మైనస్ z0. ఓకే, dz ఈజ్ ఈక్వల్ టు 2 పై i f ఆఫ్ z0. ఓకే, z0 అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ z0 అంటే ఏంటి? 2. ఓకే, ఈ ఫార్ములా అనేది అప్లై చేయండి. ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఓవర్ సి z బై z మైనస్ 1 బై z మైనస్ 2. ఓకే, f ఆఫ్ z ఇది మనకి f ఆఫ్ z అవుతుంది. ఇప్పుడు ఇది f ఆఫ్ z. ఓకే, ఇది మనకి z0. ఫార్ములా అయితే అప్లై చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పై i z బై z మైనస్ 1. ఓకే, అంటే z0 తీసుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పై i z0 అంటే ఏంటి? 2. ఓకే, 2 బై 2 మైనస్ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 to the 4 పై i 2 మైనస్ 1 అంటే 1. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది, z బై z మైనస్ 1 బై z మైనస్ 2. ఓకే, ఇచ్చిన ఇంటిగ్రల్ కి దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా ఈ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, యూజ్ ది కాచి ఇంటిగ్రల్ ఫార్ములా టు ఎవాల్యుయేట్ దిస్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి f ఆఫ్ z ఏముంది? మనకి f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 2z ప్లస్ 1 బై z స్క్వేర్ ప్లస్ z. ఓకే, ఇప్పుడు డినామినేటర్ పార్ట్ ని ఈక్వల్ టు 0 చేయండి, z స్క్వేర్ ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 0. z కామన్ తీసుకుంటే z ప్లస్ 1 ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, ఇవైతే మనకి సింగులర్ పాయింట్స్. మనకి డొమైన్ ఏమి ఇచ్చాడు? మోడ్ z ఈజ్ ఈక్వల్ టు 1/2 సర్కిల్. ఓకే, ఓకే, రేడియస్ అంతా 1/2, సెంటర్ 0. ఇదైతే సర్కిల్. ఓకే, 0 అనేది ఇన్సైడ్ ఉంది మనకి, మైనస్ 1 అనేది ఏంటి? బయట ఉంది. ఓకే, ఈ మైనస్ 1 దగ్గర మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ 0 దగ్గర మనకి ప్రాబ్లం ఉంది. అంటే ఈ సింగులర్ పాయింట్ అనేది ఇన్సైడ్ దిస్ డొమైన్ ఉంది కాబట్టి, అంటే ఈ డొమైన్ లోపల ఉంది. ఈ పాయింట్ అనేది ఈ డొమైన్ లోపల ఉంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనకి ఫంక్షన్ అనేది అనలిటిక్ కాదు. ఓకే, ఫంక్షన్ అనేది అనలిటిక్ కాదు కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ నేను రీరైట్ రాసుకుంటా, f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2z ప్లస్ 1 బై z ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? z ప్లస్ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 2z ప్లస్ 1 బై z ప్లస్ 1 బై z. ఇలా రాసుకోవచ్చా f ఆఫ్ z ని? ఓకే, డినామినేటర్ పార్ట్ ఇక్కడ z, ఇది z ఈక్వల్ టు 0 చేస్తే z అనేది ఈ డినామినేటర్ 0 అయితే ఫంక్షన్ అనేది అనలిటిక్ కాదు ఇచ్చిన డొమైన్ లో, అందువల్ల ఇలా రాసుకున్నా. ఇప్పుడు కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అయితే యూజ్ చేయండి.
ఓకే, కాచి ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేయండి. కాచి ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేస్తే ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ ఓవర్ సి 2z plus 1 by z plus 1 by z, that is dz is equal to 2 pi I f of z naught. అంటే ఇక్కడ f of z అంటే ఏమైతుంది? ఇది f of z. Okay, 2z plus 1 by z plus 1. Okay, that means 2z naught plus 1 by z naught plus 1. Okay, z naught అంటే ఏంటి ఇక్కడ? ఈక్వల్ టు 0. z naught ఏంటి ఇక్కడ? 0. z is equal to 0. Okay, 2 pi I 0 plus 1 by 0 plus 1, that is equal to 2 pi I is the required answer. Okay, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి ఏమిచ్చాడు? f of z ఏమిచ్చాడు? e power of minus z by z plus 1. కావాల్సి ఉంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇక్కడ f of z is equal to 2z plus 1 by f of z naught z plus 1 అని రాసుకోండి. అర్థమవుతుందా? ఓకే, ఇదైతే ఇలా రాసుకోండి. ఓకే, డినామినేటర్ పార్ట్ దగ్గర మనకి ఇది ఏం కావాలి? ఈక్వల్ టు 0 చేయండి. ఇది z is equal to -1 వస్తుంది. ఓకే, మనకి డొమైన్ ఏమి ఇచ్చాడు? సెంటర్ 0, రేడియస్ 2. ఓకే, ఇది 2, ఇది -2. -1 అనేది ఏంటి? ఇన్సైడ్ వస్తుంది. ఓకే, -1 అనేది ఇన్సైడ్ వస్తుంది కాబట్టి ఆ -1 దగ్గర ఫంక్షన్ అనేది అనలైటిక్ కాదు. ఓకే, ఫంక్షన్ అనేది అనలైటిక్ కాదు కాబట్టి బై యూజింగ్ కాచి ఇంటిగ్రల్ థీరం, కాచి ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇంటిగ్రేషన్ ఓవర్ సి f of z by z minus z naught dz is equal to 2 pi I f of z naught. అర్థమవుతుందా? ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇది ఏమవుతుంది మనకి? దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఓవర్ సి e power of minus z by z minus z plus 1, that is dz equal to 2 pi I f of z naught అంటే ఏంటి? ఇది మనకి f of z అవుతుంది. ఓకే, e power of minus z naught, that is equal to 2 pi I e power of minus z naught అంటే -1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2 pi I e వస్తుంది. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఎవాల్యుయేట్ దిస్ ఈజ్ ది సర్కిల్ x² plus y² is equal to 4 అన్నాడు. ఓకే, ఫస్ట్ f of z ఏముంది మనకి? 1 by z² minus 1. ఓకే, డినామినేటర్ పార్ట్ ఈక్వల్ టు 0 చేస్తే వస్తుంది 1. z is equal to plus or minus 1 అంటే దట్ ఈస్ z is equal to 1 -1. ఓకే, ఇవైతే మనకి సింగులర్ పాయింట్స్. డొమైన్ మనకి సర్కిల్, రేడియస్ ఎంత? 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? సర్కిల్ ఈక్వేషన్ ఇది కార్టీసియన్ లో ఇచ్చాడు కాబట్టి x² plus y² is equal to 4, x² plus y² is equal to 2² అంటే సెంటర్ 0, 0, రేడియస్ అంతా 2. ఇది 2 మనకి. ఓకే, సెంటర్ 0, 0. 1 అనేది ఏంటి మనకి? 1 అనేది ఇన్సైడ్ లైడ్ అవుతుంది. 1 అనేది మనకి ఏంటి? ఇక్కడ వస్తుంది 1. ఓకే, -1 అనేది ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది -2 ఇది మనకి. ఓకే, అంటే ఈ 2 పాయింట్ ఇన్సైడ్ దిస్ అంటే ఈ డొమైన్ లోపలే వస్తున్నాయి ఈ 2 పాయింట్లను. ఓకే, ఈ 2 పాయింట్లు ఇన్సైడ్ దీని లోపలే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? కాచి ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేయాలి. అంతకుముందు దీన్ని ఎలా రీరైట్ రాసుకున్నాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? f of z నేను 1 by z plus 1 z minus 1 అని రాసుకుంటా. ఓకే, ఇలా రాసుకోవచ్చా? కరెక్టా? ఓకే, నెక్స్ట్ బై యూజింగ్ కాచి ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, 1 by z plus 1 z minus 1 dz is equal to, ఓకే, దీన్ని అయితే ఫస్ట్ బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు? బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. z plus 1. ఓకే,
ప్లస్ బి బై జెడ్ మైనస్ వన్. పార్షియల్ ఫ్రాక్షన్ యూస్ చేసి దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఏమొస్తుంది, 1 ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ జెడ్ మైనస్ వన్ ప్లస్ బి టైమ్స్ ఆఫ్ జెడ్ ప్లస్ వన్. ఓకే, ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకి బి వాల్యూ ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఓకే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 అయితే మనకి ఏ వాల్యూ ఏమవుతుంది, -1/2 వస్తుంది. ఓకే, అంటే ఈ ఫంక్షన్ ఏమవుతుంది మనకి -1/2 బై జెడ్ ప్లస్ 1 ప్లస్, ఓకే, ఇంటిగ్రేషన్ ఓవర్ సి డిజెడ్ అని రాసుకోండి, ఓవర్ సి బి వాల్యూ అంటే 1/2 బై జెడ్ మైనస్ 1 డిజెడ్. ఓకే, ఇప్పుడైతే బై కాచి ఇంటిగ్రల్ ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటి, ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమిటి, -1/2. ఓకే, -1/2 ప్లస్ ఇక్కడ 2πi, ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటి, 1/2. ఓకే, దీన్ని సింప్లిఫై చేయండి, 2 క్యాన్సల్, -πi ప్లస్ πi ఏమవుతుంది, ఈక్వల్ టు 0. ఇంటిగ్రేషన్ ఓవర్ సి 1/z ప్లస్ 1 z మైనస్ 1 dz వాల్యూ ఎంత, 0. ఇలా సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఓకే, దీంట్లో ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది మనకి, z² - 2zy z ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఎప్పుడు అంతే డొమైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమవుతుందా. ఇప్పుడు z ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే z ప్లస్ 1 ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఈ పాయింట్ దగ్గర అనేది ఫంక్షన్ అనేది అనలిటిక్ కాదు. ఓకే, ఇప్పుడు మనకి ఏముంది, సెంటర్ 0,0, రేడియస్ ఎంత, 3/2. 3/2 అంటే 1.5, ఇది 1.5 అనుకుందాం. ఓకే, -1 అనేది ఇది -1.5. ఓకే, మనకి -1 అనేది ఏంటి, ఇన్సైడ్ ఉంటుందా, కరెక్టా. ఈ -1 అనేది ఇన్సైడ్ ది డొమైన్ ఉంది. ఓకే, ఆ పాయింట్ దగ్గర మనకి ఫంక్షన్ అనేది అనలిటిక్ కాదు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక గమనించాలి, ఇక్కడ స్క్వేర్ ఉంది, z ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. అలాంటి అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి, జనరల్ ఫార్ములా యూజ్ చేయాలి. జనరల్ ఫార్ములా ఏంటి, ఇది జనరల్ ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ 1 dz ఈజ్ ఈక్వల్ 2πi బై n నాట్ n ఫ్యాక్టోరియల్ f పవర్ ఆఫ్ n z నాట్. ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ, అర్థమవుతుందా. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ ఫార్ములా అయితే రాసుకోండి. ఏంటి మనకి ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ బై జెడ్ మైనస్ జెడ్ నాట్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi f పవర్ ఆఫ్ n z నాట్ బై n ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి z నాట్ ఎంత, -1. ఓకే, అండ్ ఇక్కడ మనకి n వాల్యూ ఏమవుతుంది మనకి, ఇక్కడ చూడండి, n వాల్యూ ఏమిటి మనకి, ఏమవుతుంది ఈ రెండు ఈక్వల్ చేయండి, n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 చేయండి, n ప్లస్ 1 ఈక్వల్ టు 2 చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే n వాల్యూ ఎంత, 1. ఓకే, ఫార్ములా ఇచ్చేయండి, ఈక్వల్ టు z² - 2zy z ప్లస్ 1 హోల్ స్క్వేర్ dz ఈక్వల్ టు 2πi f పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత, 1. z నాట్ ఎంత, -1 బై n వాల్యూ ఎంత, 1 ఫ్యాక్టోరియల్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, ఇక్కడ దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్, దీంట్లో పుట్ చేయండి, z² - 2z z నాట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi -1 హోల్ స్క్వేర్ -2 ఇంటూ -1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi 1 ప్లస్ 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 6πi వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఇదైతే క్లియర్ కదా మీకు. మనకి z నాట్ అయితే ఇది వచ్చింది మనకి. ఓకే, ఇదైతే క్లియర్.
తర్వాత కరెక్ట్ ఉందా? 2πi z స్క్వేర్ మైనస్ 2z ఓకే మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ 2 2 ప్లస్ 1 3 3 2 6 ఓకే 6πi అయితే ఆన్సర్ అది. ఓకే నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రేషన్ ఓవర్ సి ఓకే ఇంటిగ్రల్ ఇచ్చాడు వేర్ సి ఇస్ a simple closed curve and the point z is equal to a is outside the c. అవుట్సైడ్ ద సి అయితే ఏమవుతుంది చెప్పండి? ఇది చూడండి సింపుల్ క్లోజ్డ్ కర్వ్, ఏదో ఒక సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఉంది. ఓకే సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఉంది. అవుట్ సైడ్ ద సి అయితే ఏమవుతుంది? ఇక్కడ మనకి z మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ z ఈజ్ ఈక్వల్ టు ఏనా? ఓకే అంటే అవుట్ సైడ్ ద సి అంటున్నాడు అంటే ఇది ఏమవుతుంది? z ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది అవుట్ సైడ్ ది డొమైన్. ఓకే ఎనీ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ ఏదైనా తీసుకోవచ్చు, సర్కిల్ ఎనీథింగ్. ఓకే ఈ పాయింట్ అనేది ఏంటి? అవుట్ సైడ్ ఉంది. ఓకే ఇది డొమైన్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పాయింట్ అనలైటిక్ కాబట్టి అవుట్ సైడ్ ఉంటే దీని వాల్యూ ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఏమవుతుంది? బై యూజింగ్ కాచి ఇంటిగ్రల్ థీరం దాని వాల్యూ ఎంత? 0. అదే మనకి ఇన్సైడ్ ఉంటే ఇన్సైడ్ అదే అదే పాయింట్ అనేది ఇన్సైడ్ ఉంది అనుకోండి. ఇన్సైడ్ ఉంటే మనకి ఏమవుతుంది? 2πi f ఆఫ్ z. ఓకే ఇక్కడ z0 అంటే ఏంటి? ఏ ఉంది కాబట్టి ఇది 2πi. ఇక్కడ f ఆఫ్ z వాల్యూ ఎంత? f ఆఫ్ z వాల్యూ 1. ఓకే దాని వాల్యూ ఎంత? 2πi ఈజ్ ద ఆన్సర్. ఓకే ఇదైతే అర్థమైంది కదా? ఇదైతే ప్రాబ్లమ్స్. ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు టెలిగ్రామ్ ఛానల్స్లో అడగచ్చు. ఓకే అక్కడ నేను ఈ యొక్క పీడిఎఫ్ అయితే అక్కడ షేర్ చేస్తా, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, లేకుంటే నాకు ఈమెయిల్ చేయండి. ఓకే అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.